జ్ఞానవాణి శ్రోతలకు శుభోదయం. మరియమాత మహోన్నత వ్యక్తిత్వం. మరియ తల్లి ద్వారా తప్ప మరో మార్గం ద్వారా కానీ వ్యక్తి ద్వారా కానీ పరలోక బహుమానములను ఆశీర్వాదములను పొందలేము. కేవలం ఆమె చేతుల గుండా సర్వమానవాళికి పరలోక బహుమానములు అందచేయాలని ప్రభువు కోరుకుంటున్నారని పునీత లూయిస్ డి మాంట్ఫోర్ట్ గారు తెలుపుచున్నారు. ఎందుకు ఈ ప్రత్యేకత? తను క్రీస్తునందు జీవించడమే కాకుండా క్రీస్తే తనలో జీవించేలాగున తన జీవితం మలుచుకున్నది. మరియమాత ప్రతి ఒక్కరిని క్రీస్తు చెంతకు చేరుస్తున్నారు. తన దరి చేరిన వారిని తన చెంతని అంటిపెట్టుకోవడం అసలు మనం ఊహించలేము. ఏ వ్యక్తి అయితే తనను తాను మరియమాతకు సమర్పించుకుంటారో ఆ వ్యక్తి మరింతగా దేవునికి సమర్పించుకున్నట్లే. మరియ తల్లి హస్తాలలో ఉన్నట్లయితే దేవుని రక్షణ హస్తాల్లో ఉన్నట్లే మనలను మనము ఆమెకు సమర్పించుకోవాలి. జపమాల ద్వారా మనలను, మన కుటుంబాలను, పిల్లలను, పైరు పంటలను, పాడి పశువులను సమస్తమును ప్రభునకు సమర్పించుకోవాలి. దేవుని కృప, కాపుదల, కారుణ్యం కావాలంటే, కరుణామైన కనికరం పొందాలంటే జపమాల ధ్యానం చాలా అవసరం. ఈనాడు మానవుడు దేవుని మహిమపరచడం పూర్తిగా మరచిపోతున్నాడు అని పునీత జాన్ క్రిసోస్టమ్ గారు తెలియజేస్తున్నారు. మరియ తల్లి ఎప్పుడు దేవుని మరవలేదు. దేవుని వాక్కును తన మనసును పదిలపరుచుకొని మరణం చేయుచుండెను అని లూకా 2:51 చదువుకొనుచున్నాము. మరియమాత తాను చేసే ప్రతి కార్యమును ప్రభునకు సమర్పించుకున్నది. ప్రభుని చిత్తమును గ్రహించడానికి అనునిత్యం ప్రార్థించింది. సామెతలు 16:2-3 మన కార్యములు మనకు మంచిగానే కనిపించవచ్చును, కానీ ప్రభువు మన ఉద్దేశములను పరిశీలించి చూచును. దేవుని నీ కార్యములను దీవింపమని వేడుకొందువేని నీకు తప్పక విజయం కలుగును అని వాక్యం బోధిస్తుంది. అనునిత్యం జపమాల ద్వారా పయనించే వారిని ప్రభు ఎల్లప్పుడూ ప్రమాదములో పడకుండా రక్షిస్తారు. మనమందరం దేవుని చేత సృజింపబడ్డాము. ఆమెలోని గొప్పతనం ఏమనగా ఆమె దేవుని చేత, దేవుని కోసం సృజింపబడినది. తండ్రి దేవుడు ప్రత్యేకంగా తన ప్రియ కుమారుని కోసం ఆమెను ప్రత్యేకంగా ఎన్నుకున్నారు. సైతాను శక్తులు సైతం ఆమెకు భయపడిపోతున్నాయంటే ఆ తల్లిలో ఉన్న పవిత్రత, ప్రత్యేకత మనకు అర్థమవుతుంది. మంగళవార్త జపం చెప్పగానే సైతాను తోక ముడుచుకొని పారిపోతుందని పునీత బెర్నార్డ్ గారు తెలుపుచూ ఉన్నారు. సహజంగా ఓ పిల్లవాని ఎదుగుదలకు ఆ పిల్లవాడికి తండ్రి, తల్లి చాలా అవసరం. అదేవిధంగా ఓ బిడ్డ ఆధ్యాత్మిక ఎదుగుదలకు దేవునితో పాటు దేవుని తల్లి అయిన మరియమాత చాలా అవసరం. ఏ వ్యక్తి అయిన మరియమాత పట్ల సరైన అభిప్రాయం లేకుండా నేను దేవుని బిడ్డనని చెప్పుకుంటే అతడు మోసకారి మరియు తండ్రి పిచాసి. కేవలం మరియమాత మాత్రమే దేవుని అనుగ్రహమును తన కోసమే కాక ఇతరుల కోసం పొందగలిగింది. పూర్వ వేదములోని పితామహులు కానీ, ప్రవక్తలు, రాజులు కానీ, పవిత్రమైన వ్యక్తులు కానీ పొందనటువంటి గొప్ప దేవుని అనుగ్రహములను పొందగలిగింది. ఆమె చాలా ప్రత్యేకమైన వ్యక్తి. ఎందుకంటే పరలోకములో కానీ ఇహమందు కానీ ఆమెలా ఎవరు దేవుని అనుగ్రహమును పొందలేదు. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏరిన వారు నీతో ఉన్నారు. దేవుని కృపావరములు, క్రీస్తు ప్రభు గుణములు, పవిత్రాత్మ దేవుని వరాలు, అనుగ్రహాలు మరియమాతతో నింపబడి ఆమె ద్వారా ఇతరులకు అందజేయబడుతున్నాయి. ఓ బిడ్డ తన తల్లి నుండి అన్ని పోషకాలు పొందిన విధముగా దేవుని బిడ్డ మరియ తల్లి నుండి ఆధ్యాత్మిక పోషణ పొందాలి. పునీత ఆగస్టీను గారి మాటలు చెప్పాలంటే మరియమాత సజీవ దేవుని ప్రతిరూపం. కేవలం ఆమె ద్వారా మానవుడు దైవత్వములో పాలు పంచుకొనుచున్నాడు. బాహ్యపరమైన భక్తిగాక అంతరంగికమైన నిజమైన భక్తి కలిగి ఉండాలి. పాపమును విడనాడి ఆమెలోని సుగుణాలైన వినయం, విశ్వాసం, విధేయత, ప్రార్థన, ప్రేమ, పవిత్రత, పరోపకారం పాటించాలి. ఆమె ద్వారా జపమాల ధ్యానం ద్వారా మనలోని పవిత్రాత్మ అనే వెలుగు ద్వారా పాపమును గుర్తించి పారద్రోలుకోవాలి. పునీత ఫ్రాన్సిస్ డి సేల్స్ గారు ఈ విధముగా తెలుపుచున్నారు. మరీ తల్లి చెంతకు పరుగెత్తుకొని రండి. చిన్న బిడ్డ తల్లి చెంతకు పరుగున వచ్చినట్లు రండి. మీ భారములను, బాధలను మరియు బాధ్యతలను ఆమెకు సమర్పించుకొని నిశ్చితంగా ఉండండి. పునీత జాన్ మరియ వియాని గారి మాటల్లో నీవు శోధింపబడినట్లు
పడినప్పుడు మరియ మాతను వేడుకునేటట్లే ఆమె వెంటనే నీకు సహాయముగా వచ్చి సైతాన్ని పారిపోయే విధముగా శోధనను ఎదుర్కొనే విధముగా నీకు సహాయపడుతుంది అంటున్నారు. మరియ తల్లి ద్వారా ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యములు చేయాలని దేవుడు సంకల్పించాడు. ప్రభుని సమయం రాకపోయినా ఆమె ద్వారా అద్భుతాలు చేయడం ప్రారంభించారు. ఈనాడు ఆమె విజ్ఞాపన ద్వారా అనేక అద్భుతాలు చేస్తున్నారు. ఇక ముందు కూడా ఆమె ప్రార్థన ద్వారా ఎన్నో గొప్ప కార్యములు అద్భుతాలు జరుగుతాయి. పునీత మ్యాక్సిమిలియన్ కొల్బే గారి మాటల్లో మరియ తల్లిని ప్రేమించడములో గౌరవించడములో భయపడవద్దు. ఎందుకంటే మరియ మాతను యేసు ప్రభు ప్రేమించినట్లుగా గౌరవించినంతగా ఎవరు ఎన్నడూనూ ప్రేమించలేదు, గౌరవించలేదని అంటున్నారు. ఆమెన్.